అందరికీ నమస్కారం అండి. చాలామంది పేరెంట్స్ సార్ సీఎస్ఈ తీసుకోవాలా? లేకపోతే సీఎస్ఈ ఫ్యామిలీలో ఉన్నటువంటి బ్రాంచెస్ తీసుకోవాలా? వర్సెస్ ఈసీఈ తీసుకోవాలా? ఫస్ట్ మనం ఈ టాపిక్ ఇట్స్ ఎ లెంతీ టాపిక్ అండి. ఇట్ టేక్స్ 15 మినిట్స్. చాలా కన్ఫ్యూజన్ ఉంది పేరెంట్స్‌లో. ఈ సీఎస్ఈ ఆర్ రిలేటెడ్ బ్రాంచెస్ వర్సెస్ ఈసీఈ. సో మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్ నాకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, సార్ మా దగ్గర సీఎస్ఈ పెట్టుకునేంత డబ్బులు లేవు. మేము టాప్ 10 కాలేజెస్‌లోనో లేకపోతే అటానమస్ కాలేజెస్‌లోనో ఎక్కడో ఇక్కడ ఈసీఈ తీసుకున్నట్లయితే సీఎస్ఈ ప్లేస్‌మెంట్స్ కూడా వెళ్ళొచ్చంట కదా! 2 పక్కల పదునున్నటువంటి కత్తి లాంటిదంట కదా ఈసీఈ బ్రాంచి. సో ఇది తీసుకోమంటారా? వద్దా? ఇది చాలా సంక్లిష్టమైనటువంటి ప్రశ్న. దీనికి సమాధానం కూడా చాలా లెంత్ అయినటువంటి విషయం అన్నమాట. నేను గత 10 ఏళ్ల నుంచి చూస్తున్నా. పర్టిక్యులర్‌గా 2016 నుంచి గాని తీసుకున్నట్లయితే ఈసీఈ తీసుకున్నటువంటి ఏ విద్యార్థి కూడా అంటే 100 మందిలో 95 మంది అందరూ మళ్ళీ ఫైనల్ ఇయర్‌కి వచ్చిన తర్వాత సీఆర్టీ ట్రైనింగ్ తీసుకొని సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ మాత్రమే చేస్తున్నారు. అసలు ఈసీఈ బ్రాంచ్‌లో ఏమేమి ఉంటాయి? అసలు ఈసీఈ బ్రాంచ్ ఎందుకు ఎవరు తీసుకోవచ్చు అనేది నేను ఫస్ట్ చెప్పి, ఎవరు తీసుకోకూడదో నేను చెప్తాను. ఈసీఈ కమ్స్ అండర్ కోర్ బ్రాంచ్. అంటే ట్రిపుల్ సివిల్, మెకానికల్, ఈసీఈ. వీటిని కోర్ ఇంజినీరింగ్ బ్రాంచెస్ అంటారు. సో కోర్ అనేది కంపారిటివ్‌గా సీఎస్‌తో పోల్చుకున్నప్పుడు మొదట కొంచెం కష్టంగా ఉంటుంది. సీఎస్ఈ బ్రాంచ్ అంత ఈజీగా ఉండదు. ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్ వచ్చేసి ఈసీఈ చదివేటువంటి విద్యార్థులకి సీఎస్ఈకి సంబంధించినటువంటి ఎటువంటి సిలబస్ కవర్ అవ్వదు. సీఎస్ఈ అంటే అది ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్, టెలికమ్యూనికేషన్ రిలేటెడ్, ఎంబెడెడ్ సిస్టమ్స్ అని, విఎల్ఎస్ఐ అని, చిప్ డిజైనింగ్ అని, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి ఈ రెలవెంట్ సిలబస్ 8085 ప్రాసెసర్స్ తర్వాత ఇటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈసీఈ బ్రాంచ్లో నిక్షిప్తమై ఉంది. సార్ మరి అందరూ సీఎస్ఈ తీసుకుంటే సీఎస్ఈలో ఉద్యోగాలు వస్తాయా? మేము ఈసీ గాని తీసుకున్నట్లయితే 2 పడవల మీద కాళ్ళు పెట్టొచ్చు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు నాకు మొన్న ఒక గవర్నమెంట్ యూపీఎస్సీ పర్సన్ ఫోన్ చేశారనమాట. ఆయన చెప్పడం దాని ప్రకారం ఎందుకంటే నాకు పెద్ద అవగాహన లేదండి. గవర్నమెంట్ సెక్టార్ మీద నేను రీసెర్చ్ చేయలేదు. నాకు తెలిసిందంతా కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి తెలుసు తప్ప గవర్నమెంట్ సెక్టార్‌లో దీని యొక్క స్టేటస్ గురించి అవగాహన నాకు లేదు. అయితే పేరెంట్స్ ఇది వెరిఫై చేసుకోవాలి. యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయాలన్నా, ఏది రాయాలన్నా గానీ కోర్ బ్రాంచెస్ చేసినోళ్ళే రాయొచ్చని ఆయన అన్నారు ఒక మాట. ఇది నాకైతే క్లారిటీ లేదు. మీరు వెరిఫై చేసుకోండి. గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా వెళ్తే దానికి మా దగ్గర యూపీఎస్సీ ఎగ్జామ్స్ అవి ఇవి రాసుకుంటాం. మేము ఈసీఈ తీసుకుంటాం అని పేరెంట్స్ కొంతమంది చెప్తుంటారు. కానీ ప్రాక్టికల్‌గా ఏం జరుగుతుంది? ఒక పేరెంట్ ఏం ఆలోచిస్తాడంటే, నా యొక్క కూతురికి లేక కుమార్తెకి ఐ మీన్ బిడ్డకి 2 పక్కల అవకాశం ఉంటుంది. ఎయిదర్ ఎళ్తే సాఫ్ట్‌వేర్‌కి ఎళ్తుంది. లేకపోతే గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి రాసుకుంటుంది. లేకపోతే ఈసీఈలో ప్లేస్‌మెంట్స్ చాలా ఉంటాయి. దాంట్లో చేరొచ్చు అనేటువంటి అవగాహనతో ఈసీఈ బ్రాంచ్‌కి వస్తున్నారు. ఇందులో ఒక బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఈసీఈ రిలేటెడ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద, విఎల్ఎస్ఐ డిజైన్ మీద వచ్చేటువంటి కంపెనీస్ ఏ ఇంజినీరింగ్ కాలేజ్‌కి ప్లేస్‌మెంట్ కోసం రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ క్వాల్కమ్ అంటే కంప్లీట్‌గా అది ఈసీఈ రిలేటెడ్ కంపెనీ. ఇలాంటి కంపెనీస్ ఓన్లీ ఎన్ఐటీస్, ఐఐటీస్ నుంచే తీసుకుంటున్నాయి తప్ప నార్మల్ ఇంజినీరింగ్ కాలేజ్ కోసము ఈసీఈ రిలేటెడ్ కంపెనీస్ ప్లేస్‌మెంట్స్‌కి రావట్లేదు. ఒకవేళ వచ్చినా 100 సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ కంపెనీస్ వస్తే 1 లేదా 2 కంపెనీస్ మాత్రమే ఈసీ రిలేటెడ్ కంపెనీస్ వస్తున్నాయి. అండ్ రెండోది ఏం జరుగుతుందంటే ఈరోజు మీ మీ యొక్క చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో మీరు చెప్పే ప్రతి మాటకి తలకాయ ఊపుతారు. ఓకే డాడీ, ఓకే మమ్మీ అనేసి. తలకాయ ఊపిన తర్వాత ఏం చేస్తారు? సపోజ్ వీళ్ళు ఒక 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. 5 మెంబర్స్‌లో నలుగురు వచ్చేసి 4-5 లాక్స్ ప్యాకేజ్‌లో సాఫ్ట్‌వేర్‌లోకి వెళ్ళిపోయారు. సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్‌కి వెళ్తున్నారు. కాలేజ్ వాళ్ళు ఎంబెడెడ్ ట్రైనింగ్ అని, విఎల్ఎస్ఐ ట్రైనింగ్ అని ఏ టాప్ అటానమస్ కాలేజెస్ గాని, ఎంసెట్ కాలేజెస్ అసలు ఏవి కూడా ఇచ్చే పరిస్థితిలో ఆ ట్రైనింగ్ ఎవరు ఇవ్వటం లేదు. వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్ సీఆర్టీ ట్రైనింగ్ పోతారు. యాప్టిట్యూడ్, రీజనింగ్, జావా, సి ప్లస్ ప్లస్ ట్రైనింగ్ పోతుంటారు. ఈ అమ్మాయి ఒకటే ఏం చేయాలి అప్పుడు? సో జనరల్‌గా ఆ ఏజ్ గ్రూప్‌లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ యొక్క పీర్స్ ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళ స్నేహితులు చెప్పేటువంటి మాట మీద ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది తప్ప, మా నాన్నకి నేను ప్రామిస్ చేశాను. నేను సీఎస్ఈ డిపార్ట్మెంట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అవ్వను. నేను కోర్ బ్రాంచ్ చదువుకొనేసి నేను ఎంబెడెడ్ విఎల్ఎస్ ఇంజినీర్ చేస్తాననేటువంటి 17 ఏళ్ల వయసులో చేసినటువంటి ప్రామిస్ ఆ టైంలో వాళ్ళకి గుర్తుండదు. వాళ్ళకి ఆ నలుగురు స్నేహితులు ఏ దారిలో వెళ్తే, ఐదో స్నేహితులు కూడా అదే దారిలో వెళ్తారు. ఆ రకంగా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 100 మందిలో 5 మంది అంటే ఒక 5% పీపుల్ మాత్రం బయటకొచ్చి వెక్టార్ అనేసి ఒక సంస్థ ఉంది. వాళ్ళు ఈ ఎంబెడెడ్ మీద ట్రైనింగ్ ఇస్తారు.
కెర్నల్ మాస్టర్ అని మరో సంస్థ ఉంది, వాళ్ళు కూడా దీని మీద ట్రైనింగ్ ఇస్తారు. అదేవిధంగా మ్యావెన్స్ అని చెప్పి బెంగళూరులో ఒక సంస్థ ఉంది. ఇలాంటి సంస్థలు ఒక 15 సంస్థలు ఉన్నాయి అప్రాక్సిమేట్గా, కొంచెం ఫేమస్గా ఉన్నటువంటి సంస్థలు. ఈ సంస్థలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఇప్పుడు మనకు ఓవరాల్గా మన ఇండియాలో తీసుకున్నట్లయితే ఈసీ రిక్రూట్మెంట్ చేసే కంపెనీస్ పట్టుమని ఒక 150 కంపెనీస్ కూడా లేవు. ఆ 150 కంపెనీస్ ఈ 15 ఇన్స్టిట్యూట్స్కి వచ్చి రిక్రూట్మెంట్ చేస్తాయి తప్ప కాలేజీలకు వచ్చి మాకు వద్దు రామా, మేమందరం కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి వెళ్తున్నారు, మా ఫ్రెండ్స్ అందరూ నాకు వద్దు అనేటువంటి ప్లేస్మెంట్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బతిలాడుకొని ప్లేస్మెంట్ చేసే పరిస్థితి ఉండదు. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయాలన్న మీకు ఆలోచన కానీ ఉన్నట్లయితే మీరు చేసేటువంటి అతి పెద్ద తప్పిదం ఏంటంటే ఈసీఈ తీసుకోవడం. చాలా మంది ఏకీపించకపోవచ్చు, ఏకీపించిన వాళ్ళతో నేనేం ఆర్గ్యుమెంట్ చేయట్లేదు, కానీ ఒక లాజిక్ నేను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నా. ఇంకొక విషయాన్ని కూడా పేరెంట్ గుర్తుంచుకోవాలి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వెళ్ళాలనుకున్నప్పుడు 4 ఏళ్ళు వాళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్ చదువుకుంటారు, నెట్వర్కింగ్ చదువుకుంటారు, మన ఊప్స్ కాన్సెప్ట్ నేర్చుకుంటారు, C++ లాంగ్వేజ్ నేర్చుకుంటారు, కంప్యూటర్ రిలేటెడ్గా మొత్తం వాళ్ళు నేర్చుకుంటూ వస్తారు 4 ఏళ్ల పాటు. మీరేమో ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్గా నేర్చుకుంటూ వెళ్తారు. రేపు పొద్దున లాస్ట్ కాంపిటీషన్లోకి వచ్చేటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ సిఎస్సికే భవిష్యత్తు అంతంత మాత్రంగా ఉంది. ఎందుకంటే మనకు వచ్చేటువంటి ప్రొడక్ట్ మొత్తం సిఎస్సి ప్రొడక్ట్ అయిపోయింది. 100లో 50 మంది ప్లేస్ అవుతారు. ఆ 50 మందిలో మీరు ఉండాలనుకున్నప్పుడు సిఎస్సి 4 ఏళ్ళు చదువుకొని 90% పైనుండి వాళ్ళు కూడా ఏదైనా కోర్సెస్ నేర్చుకున్నటువంటి పిల్లలు ఒక కంపెనీకి సరిపడా తీసుకోవడానికి సరిపడా అంతమంది ఉన్నప్పుడు ఈసీ వాళ్ళ సై ఎందుకు చూస్తాడు వాడు? సిఎస్సిలో అభ్యర్థులు లేనప్పుడు ఆబ్వియస్గా నెక్స్ట్ వాడు చూపు ఎప్పుడు కంపెనీ హెచ్ఆర్ రిక్రూటర్ లేకపోతే కంపెనీ యొక్క చూపు ఎవరి మీద ఉంటుంది? ఈసీ మీద ఉంటుంది. ఇది నిజమే. ఇది నిజం. ఎన్నేళ్ల క్రితం నిజం? ఒక 7-8 ఏళ్ల క్రితం మాట. అప్పట్లో ఈసీఈ బ్రాంచెస్ సీట్లు చాలా ఎక్కువ ఉండేవి, రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉండేది, సిఎస్సి పిల్లలు తక్కువ మంది ఉండేవాళ్ళు. అందువల్ల ఆ టైంలో ఈసీఈ చేరటం కరెక్టే. కానీ ఇప్పుడు కాలేజీలో మొత్తం అన్ని దుకాణాలు మూసేసి కాలేజీకి ఇప్పుడు దాదాపు తెలంగాణలోనే ఒక 65,000 సీట్లు సిఎస్సి ఉండి, ఆంధ్రప్రదేశ్లో పోతే ఇంకొక 1,00,000 సిఎస్సి సీట్లు ఉండి, దేశవ్యాప్తంగా ఒక 12 లక్షలు 11 లక్షలు సిఎస్సి సీట్లు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మన ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్ ఓన్లీ ఒక 5 lakhs 4 lakhs సంవత్సరానికి. ఏది చిన్న చితక అన్ని కలుపుకుంటే కూడా వాళ్ళు ఈసీఈకి వచ్చి ఎందుకు రిక్రూట్మెంట్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వెళ్ళాలనేది మీ కళ అయితే చిన్న కాలేజ్ అయినా పెద్ద కాలేజ్ అయినా సిఎస్సి చేరండి. నేను దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. మీరు ఇక్కడ నుంచి ప్రయాణం మొదలు పెట్టాలి, హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఢిల్లీకి చేరాలి. ఫస్ట్ మనం ఏం చూస్తాం? ఫస్ట్ క్లాస్ టికెట్ దొరుకుతుందా లేదా ట్రైన్లో అని చూస్తాం. దొరకలేదు. సెకండ్ క్లాస్ చూస్తాం, అది కూడా దొరకలేదు. థర్డ్ క్లాస్ టికెట్ చూస్తాం, ఆ టికెట్ కూడా దొరకలేదు. స్లీపర్ టికెట్ కోసం చూస్తాం. ఏది దొరకకపోతే జనరల్ బోగిలో కూర్చొని ఢిల్లీకి పోతామా? ఫస్ట్ క్లాస్ టికెట్, సెకండ్ క్లాస్ టికెట్, థర్డ్ క్లాస్ టికెట్ దొరకలేదని చెప్పేసి మద్రాసుకు పోయే ట్రైన్ ఎక్కుతామా? చెప్పండి. ఇంత చిన్న కామన్ సెన్స్ లాజిక్ అది. ఇది మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్ళాలనుకోవడం అనేది ఢిల్లీకి ప్రయాణం చేయడం లాంటిది అనుకున్నట్లయితే మీకు దొరికినటువంటి కాలేజీ, మీ ర్యాంక్కి చిన్న కాలేజ్ దొరికింది, పనికిమాలిన కాలేజ్ దొరికింది, కానీ మీ డ్రీమ్ని ఖచ్చితంగా అది ఢిల్లీకి అయితే తీసుకెళ్తుంది కదా. మీరు సిఎస్సి బీటెక్ని కంప్లీట్ చేసుకోవచ్చు. నాలాంటి వాడినో లేకపోతే నాలాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు, ట్రైనర్స్ ఇచ్చేవాళ్ళు, అమీర్పేటలో ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాళ్ళు, ఆన్లైన్లో క్లాసెస్ చెప్పేవాళ్ళు, ఎన్పిటిఎల్లో యూట్యూబ్ వీడియోస్ పెట్టేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. వీటిని ఏదో ఒక దాన్ని ఒక ఆధారంగా చేసుకునేసి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని వదిలిపెట్టుకొని మీరు ఈసీఈ బ్రాంచ్కి వెళ్తే ఢిల్లీ ప్రయాణం చేసినటువంటి మీరు చెన్నై ట్రైన్ ఎక్కడం లాంటిది. ఈ తప్పు మాత్రం పొరపాటును కూడా చేయొద్దు. సార్ మరి ఈసీఈ ఎవరు చేరకూడదా? ఎవరు చేరొచ్చు అంటే ఈసీఈ మీద ఉద్యోగం చేయాలి. ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా సార్, మరి 10 లక్షల మంది ప్రొడక్షన్ అవుతుంటే 5 లక్షల మందికి ఉద్యోగాలు ఉన్నాయి, ఆ 5 లక్షల మందిలో మా వాళ్ళు లేకపోతే ఏం చేయాలి? మీకు పర్సంటేజ్ తక్కువ ఉంది, ఒక 50%, 60%, 70% ఉంది. ఆల్రెడీ 90% పిల్లలు అందరూ సిఎస్సిలో జాయిన్ అయి ఉన్నారు. మీకు జర కాంపిటీషన్ తక్కువ ఉన్నటువంటి ఏరియాలో మీ పిల్లవాడిని జాయిన్ చేయాలా? జాయిన్ చేసిన రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎంబెడెడ్ ట్రైనింగ్ ఇప్పించాలి, లేదా విఎల్ఎస్ఏ ట్రైనింగ్ ఇప్పించాలి. పిల్లవాడిని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉండాలి. కోర్ బ్రాంచెస్ వైపుకి వెళ్ళరా బాబు, దానికి సంబంధించినటువంటి టెక్నాలజీస్ నేర్చుకోమని మనం ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి. కాలేజ్ వాడు ఎవరైతే ఉంటాడో, ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈసీ కంపెనీస్కి మీకు ఎట్టి పరిస్థితులు తీసుకురారు. ఎందుకంటే మీరు డొనేషన్ కట్టే బాపత కాదు. మీ వల్ల కాలేజీకి వచ్చి అడిషనల్ కూడా కాలేజ్ ఫీజు ఎట్టయినా వస్తుంది. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకరు చేస్తారు. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి. అందువల్ల మిమ్మల్ని పట్టించుకోరు, మీ బ్రాంచ్ని కూడా పట్టించుకోరు. అటువంటిప్పుడు కాలేజీ వాడు కంపెనీ తీసుకురాక ఇబ్బంది పట్టడం కన్నా మీరు డే 1 నుంచి ఎంబెడెడ్ విఎల్ఎస్ఏ ట్రైనింగ్ ఎక్కడ ఇస్తున్నారు? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక 5-6 ఇన్స్టిట్యూట్స్. అలాంటి ఆన్లైన్లో ఏమున్నాయి, లేకపోతే అలాంటిది ఇక్కడికి వెళ్ళి నేర్చుకోవటము, ఇంటర్న్షిప్ చేసుకోవటము, ఇలాంటి ఏదో ఒక మీ సొంత ప్రయత్నం చేసుకోగలిగినటువంటి వాళ్ళే ఉండాలి. లేదా రెండో కేటగిరీ, సో ఈ డిపార్ట్మెంట్స్లో ఎవరైనా కానీ ఉద్యోగాలు చేస్తుంది, ఎంబెడెడ్ విఎల్ఎస్ ఏరియాస్లో ఎవరైనా జాబ్ చేస్తుంది, మీకు మీ బంధువుల ద్వారా ఉద్యోగం రెఫరెన్స్ ద్వారా వచ్చే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అట్లా కూడా చేసుకోవచ్చు.
ఇంకొక ఫ్యాక్టర్ ఈసీఈ చట్టంలో ఉన్నటువంటి ఇంకొక ఫ్యాక్టర్ నేను చెప్తాను. ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ రిలేటెడ్ మార్కెట్ మొత్తం కూడా 2 దేశాల్లో కాన్సన్ట్రేట్ అయింది. అవి దేశాలు ఏంటంటే చైనా అండ్ తైవాన్. మనకి ఏ మదర్ బోర్డ్స్ వచ్చినా, ఏ చిప్స్ వచ్చినా, ఇంటెల్ కానీ ఇవన్నీ కూడా మనకి చైనా నుంచి, తైవాన్ నుంచి వస్తాయి తప్ప మరో దేశంలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ చేరే ప్రతి విద్యార్థికి ఇంకొక కళ ఏముంటుందంటే, సార్ నేను అమెరికాకు పోయి డాలర్స్లో సంపాదించాలి. అమెరికాలో ఎంబెడెడ్ రిలేటెడ్, విఎల్ఎస్ఐ రిలేటెడ్ కంపెనీస్ ఏం పెద్దగా లేవు. వాళ్ళు ఓన్లీ ఐటీ ఇండస్ట్రీస్ పెట్టుకుంటారు. సార్ ఇదేంటి సార్ అంత పెద్ద డెవలప్డ్ కంట్రీ, అంత పెద్ద కంట్రీలో ఎందుకు పెట్టుకోరంటే, దీంట్లో ఈ వేస్ట్ అని వస్తుంది అనమాట, ఎలక్ట్రానిక్ వేస్ట్. వాళ్ళ దేశంలో వాళ్ళు ఎందుకు ఆ చెత్తనంతా పోసుకుంటారు చెప్పు? డెవలపింగ్ కంట్రీస్లో తీసుకొచ్చి కంపెనీస్ పెడతారు. అమెరికన్సే ఉంటాయి కంపెనీస్, కానీ డెవలపింగ్ కంట్రీస్లో తీసుకొచ్చి కంపెనీస్ పెట్టి వాళ్ళు అక్కడ రన్ చేస్తారు. సో అమెరికాలో ఓన్లీ పొల్యూషన్ తక్కువగా ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీ మాత్రమే నడుస్తుంది. పొల్యూషన్ తక్కువగా ఉన్నటువంటి ఇండస్ట్రీ నడుస్తాయి తప్ప, ఇది పొల్యూషన్ కారకమైనటువంటి ఇండస్ట్రీ. ఎలక్ట్రానిక్స్ వేస్టేజ్ అనేది భయంకరంగా వస్తుంది. అది హెల్త్ హజార్డ్ అన్నట్టు. అంటే అసలు జీరో ఉంటాయని కాదు, ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. యూఎస్ పోవాలనుకునేటువంటి వాళ్ళకి కూడా ఈసీఈ కరెక్ట్ అయినటువంటి సబ్జెక్ట్ కాదు. సరే అసలు ఓపెనింగ్స్ ఉండవా? నేను అసలు అని అంటం లేదు, రిలవెన్సీ చెప్తున్నాను. సిఎస్సితో పోల్చి చూసుకున్నప్పుడు ఈసీఈ ఓపెనింగ్స్ అనేవి అవి 100 ఉంటే ఇవి 1 ఉంటాయి. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ నేను మీకు చెప్తున్నాను. మీరు బీటెక్ కంప్లీట్ అయిపోయింది, ఎంఎస్ చేసుకోవాలనుకుంటారు. ఇక్కడ వీసా ప్రాసెసింగ్, నేను అబ్రాడ్ కన్సల్టెన్సీ కూడా ఉంది మాకు. ఈ వీసా ప్రాసెసింగ్ అప్పుడు ఏం ప్రాబ్లం వస్తుందంటే, మీరు ఈసీఈ చదివింది కదా, ఎందుకు సిఎస్సి మారాలనుకున్నారు అనేది వీసా ఆఫీసర్ అడుగుతారు అనమాట. చాలా యూనివర్సిటీస్ ప్రియారిటీ ఎవరికి ఇస్తాయంటే, ఫస్ట్ ఒక మంచి యూనివర్సిటీ ఉంది, బీటెక్లో కూడా సిఎస్సి చదివినటువంటి పిల్లలకి వాళ్ళ దాంట్లో యూనివర్సిటీలో అడ్మిషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు దొరకనప్పుడు నెక్స్ట్ ఈసీఈ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు దొరకనప్పుడు నెక్స్ట్ ట్రిపుల్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు దొరకకపోతే మెకానికల్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు దొరకకపోతే సివిల్ వాళ్ళకి ఇస్తారు. అంటే మీరు సిఎస్సి వాళ్ళే లక్షల మంది అప్లై చేసుకుని ఎంఎస్కి పోవాలని ప్రయత్నం చేసినప్పుడు మీకు ఒక మంచి యూఎస్ యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశమే లేదు. అంటే మనం ఈసీఈ చేరుకుంటున్నామంటే 2 ఆశలు పెట్టుకొని చేరాలి. ఒకటి, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ మోడీ సక్సెస్ చేస్తాడు, భారతదేశంలో కూడా ఈ కంపెనీస్ ఫ్లోరిష్ అవుతాయి అనేటువంటి ఒక ఆశ పెట్టుకొని మీరు చేరొచ్చు. రెండోది, నేను కంపల్సరీగా గవర్నమెంట్ జాబ్ చేసుకొని అటు వెళ్తాను అనుకునే వాళ్ళు రెండో వాళ్ళు చేరొచ్చు. మూడో వాళ్ళు వచ్చేసి నా పర్సంటేజ్ తక్కువ ఉంది, 70 లోపే ఉంది, నేను పోయేసి ఆ 90% వాళ్ళతో కాంపిటీషన్ చేయలేను, వాళ్ళ పాడు వాళ్ళు ఎట్టన్నా పోని, నాకు వచ్చేది లేదు సచ్చేది లేదు, దాంతో నేనేదో ఈ ఎంబెడెడ్ విఎల్ఎస్ఐ ట్రైన్ చేసుకుని ఈ 3-4 లక్షల రూపాయలు ప్యాకేజ్తో నేను హ్యాపీగా ఇండియాలో వర్క్ చేసుకుంటా. ఈ 3 కేటగిరీస్లో చేరండి. ఎందుకంటే నేను ఎందుకు ఇంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానంటే, మీరు 4 ఇయర్స్ అయిన తర్వాత బిక్కి మొహం వేసుకొని ఇబ్బంది పడకూడదు. నాకు ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఒక కాల్ వచ్చింది. 2012లో ఆ పేరెంట్ మెరైన్ ఇంజనీరింగ్లో చేర్చారట. ప్రావీణ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ ఇంజనీరింగ్ అని వైజాగ్లో ఉంది. 2012లో తను జాయిన్ అయితే ఇప్పటి వరకు తను ఏ కోర్సులో సెటిల్ అవ్వలేకపోయింది. అందుకని మార్కెట్, ప్రజలు చాలా మంది అనుకుంటారు మోడీ గవర్నమెంట్ కోటేసిండ్రు, టీఆర్ఎస్ కోటేసిండ్రు, వాళ్ళు అట్టటోళ్ళు ఇట్టటోళ్ళు అని చెప్తుంటారు. ప్రజలు ఎప్పుడు పిచ్చివాళ్ళు కాదండి. మీరందరూ కూడా స్మార్ట్ పీపుల్. కూర్చొని నేను ఇక్కడ యూట్యూబ్ వీడియో చెప్తూ 2-3 ముక్కలు చెప్పడం కాదు, మీరు డబ్బులు పెడతారు, మీ పిల్లల జీవితం కాబట్టి నాకన్నా 100 రెట్లు మీరు హోంవర్క్ చేయగలరు. పెన్ను పేపర్ తీసుకోండి, నేను చెప్పిన విషయాలను ఒక్కొక్కటిగా రాసుకోండి. దీంట్లో నిజం ఎంత ఉందనేటువంటి ఆలోచన చేయండి. ఒక కాలేజీలో ఒక అడ్మిషన్ కోసం పోయినప్పుడు నువ్వు డబ్బులు కట్టలేమనగానే వాడి దుకాణంలో డబ్బులు వస్తాయి కాబట్టి తీసుకురామ్మా, ఈసీ చేయరమ్మా, ఏదైనా ఒకటేనమ్మా, నీకు ఆపర్చునిటీస్ ఉంటాయమ్మా అని చెప్పేసి నేను కూడా ఆ సీట్లో కూర్చొని చాలాసార్లు చెప్పాను. మస్తు మంది అదే మాట చెప్తారు. కానీ నిజమేంటి, ఫ్యాక్టరీ ఏంటి? ఈసీ చదివినటువంటి కంపెనీస్ మీరు పోయి అక్కడ చేస్తారు కదా, మీరు సోకాళ్ళు టాప్ 20 లేకపోతే 30 అటానమస్ 40 అటానమస్ కాలేజీలు ఉన్నాయి మన దగ్గర. పోయేసి మీరు అక్కడ ప్లేస్మెంట్ ఆఫీసర్ని అడగండి, సార్ ఎన్ని మీకు ఈసీఈ కోర్ కంపెనీస్ వచ్చాయి, వాళ్ళ ప్యాకేజ్ ఎంత వచ్చింది, మీ దగ్గర ఈసీఈ ఇంటేక్ ఎంత, 120 ఇంటేక్. ఈ 120 ఇంటేక్లో ఈసీఈ పిల్లలు ఎంతమంది కోర్లో ప్లేస్ అయ్యింది అని అడిగి తర్వాత మీరు 4 ఏళ్ళు కోర్సుని జాయిన్ చేయండి. అంత గుడ్డిగా ఎందుకు జాయిన్ చేస్తారు చెప్పండి? ఆలోచన చేయాలని మీరు అందరిని కోరుకుంటూ, నెక్స్ట్ వీడియోలో మనము సిఎస్సి వర్సెస్ సిఎస్ అలైడ్ బ్రాంచెస్ గురించి మాట్లాడదాం.